అంత దూరం నుండి ఇంత కష్టపడి వచ్చాము అంటే ఏదైనా ఒక స్పెషల్ ఉంటది కదా! అదే స్పెషల్ అనమాట. ఫంక్షన్ కోసం అయితే వచ్చాము. వచ్చిన నెక్స్ట్ డేనే ఫంక్షన్. ఇంక ఎర్లీ మార్నింగే ఇంట్లో అందరూ మా గ్యాంగ్ అంతా బయలుదేరిపోయింది. ఇంక ఇలా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తూ ఉన్నాం. 1 అవర్ జర్నీ అయితే పడతది. ఇంక పొద్దున్నే బయలుదేరిపోయాము కారులో. ఇలా అందరం కలిసి వెళ్తే నిజంగా అలాంటి జర్నీస్ అసలు మర్చిపోలేము. చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇంక మా హస్బెండ్ అయితే మిస్ అయ్యారు. చూసారా పిల్లలందరూ బ్యాక్ అనమాట. పెద్దవాళ్ళందరూ ఫ్రంట్ ఇలా ఎంజాయ్ చేసుకొని పిల్లలకు కూడా చాలా హ్యాపీగా ఉంటది. ఎందుకంటే ఎప్పుడు ఒంటరిగా ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు ఇలా కజిన్స్ అందరూ కలిసి ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇంక నేను మా తోటికోడళ్ళు అందరం కలిసి అయితే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ నుండి మేమైతే శ్రీకాకుళం వెళ్ళాలి. అక్కడైతే ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి అయితే ఫంక్షన్ హాల్‌లో ఫంక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోతాం. చాలా బావుంటది వీడియో అయితే. నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇంక ఫైనల్‌గా దిగిపోయాము. వాళ్ళు ఉండే వీధిలోనికైతే వచ్చేసాము. ఇక్కడ నుండి మేమైతే ఫంక్షన్ హాల్‌కి వెళ్తాము. ఇంక అక్కడ కూడా చాలా బావుంటది. మా హస్బెండ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట. బాయ్.